అయినట్టుందిరా మామ. అయితే నువ్వు పోయి డ్రాప్ చేసి రాపోరా. సరేరా, నువ్వు దిగు, నేను వెళ్తా. ఇన్ని సంవత్సరాలు మేము బస్ స్టాండ్ లో నిలబడ్డప్పుడు ఎప్పుడైనా ఫీల్ అయినవారా? ఇప్పుడు అమ్మాయికి ఒక్కరోజు బస్సు మిస్ అయితే ఫీల్ అవుతున్నావు. నీకు కొంచెమైనా ఓవర్ అనిపించట్లేదురా? అది కాదురా మామ, క్లాస్ కు టైం అయిపోద్ది కదా. రేయ్, ఈ రోజు ఏదైనా జరగనిరా, నువ్వు అమ్మాయితో మాట్లాడాలి, నీ ప్రేమ విషయం చెప్పాలి, ఓకేనా? అవునా రే? సరేరా. ఇంతవరకు కనీసం నీ పేరైనా తెలుసారా తనకి? తెలియదు మామ. అవునా? నువ్వు దిగు, నువ్వు వెనకెక్కో. నువ్వు చూసారా? నువ్వేం మాట్లాడవురా? నా డ్రైవింగ్ నువ్వు భయపడకు, ఓకేనా? దిగురా శివ. ఉంటారా శివ? అరే నాన్నకి చెప్తారా శివ? ఉంటారా శివ? సాయంత్రం ఫోన్ చేయరా శివ? సాయంత్రం కలుసుకున్నాం కదా శివ, మర్చిపోకరా రే, ఓకేనా? శివ నీకేదో చెప్పాలనుకున్నా శివ. శివ, మహి గారు కొంచెం మా ఫ్రెండ్ శివని పిలుస్తారా? మా శివ మంచి శివ. ఏ శివ, ఏ శివ, మీ ఫ్రెండ్ పిలుస్తున్నాడు. ఇప్పుడు కథ ముందు ఓకేనా? నువ్వు వెళ్ళి ధైర్యంగా చెప్పురా. కొంచెం టెన్షన్ ఉందిరా. రై, ఎవడు ప్రేమించిన ఇలాగే ఉంటుందిరా. నువ్వు వెళ్ళి ధైర్యంగా మాట్లాడు, నేను అక్కడ దూరం నుంచి చూస్తూ ఉంటా. నేనున్న ధైర్యంతో ఐ లవ్ చెప్పేసాయి. చెప్తాను మామా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అరే చెల్లెం వస్తుందిరా. వస్తుంది, నేను పోతా. అరే నీకు భయం అయితే మోగ్లీ మోగ్లీ అనుకో. నిమిషం నీతో మాట్లాడాలి, కొంచెం కాంప్లికేటెడ్ మ్యాటర్. ఏంటో చెప్పు. క్లాస్ కి టైం అవుతుంది, చెప్పు. మరీ ఫేస్ లో ఫేస్ పెట్టి చూస్తే ఎలా? కొంచెం ఫేస్ రైట్ అని ఇచ్చుకోమ్మా బుజ్జి, ప్లీజ్. నిన్ను చూసినప్పటి నుండి బాగా డిస్టర్బ్ అయ్యా. బాగా ఆకలేస్తుంది కానీ తినలేకపోతున్నా. నిద్ర వస్తుంది కానీ పడుకుంటే నిద్ర రావడం లేదు. ప్రతిరోజు నిన్ను చూడాలనిపిస్తుంది, కనీసం ఒక్కసారైనా మాట్లాడాలనిపిస్తుంది. తీరా కనిపించాక లోపల ఏదో రకరకాలుగా ఉంటుందనుకో. ఫైనల్ గా ఇదేందని మా ఫ్రెండ్ని అడిగితే అది లవ్వే అని చెప్పాడు. ఎవడాడు? అక్కడున్నాడే మోగ్లీ. అందుకే ఐ లవ్ యూ అని సింపుల్ గా చెప్పలేను. ప్లీజ్ మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుని కింద మీద పడి రోజు గొడవలు పడుతూ చచ్చేదాకా కలిసి బతికేద్దాం, ఓకేనా? లవ్ పై నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు ఆ ఫీలింగే రాలేదు. నాకు తెలుసు ఈ మాట అంటావని. అందుకే ఒకే ఒక్కసారి నన్ను ప్రేమించుడు, ఆటోమేటిక్ గా నా ఫీల్ నీకు అర్థమవుతుంది. పోను పోను నేను నీకు పిచ్చగా నచ్చుతాను. అంటే ఇప్పుడు రామ్ చరణ్ బన్నీ ఫస్ట్ సినిమాలో అస్సలు మాకు నచ్చలే, కానీ ఇప్పుడు ప్రతి సినిమా 4-5 సార్లు చూస్తున్నాం. ఈ లవ్ కూడా అంతే, పోను పిచ్చగా ప్రేమిస్తావులే. సినిమాలు బాగా చూస్తావు అనుకుంటా. ఏ సినిమాలో డైలాగులు ఇవి? ఏ సినిమాల్లో పెద్దగా డైలాగులు ఉండవు కదా. నీకు బాగా ఎక్కువైంది. ఏదో ఒకటి చెప్పు. సరే ఇప్పుడు నేనేం చెప్పాలి చెప్పు. ఐ లవ్ యూ చెప్పాలా? చెప్పు. సరే చెప్పాను అనుకో, నెక్స్ట్ ఏం చేస్తావు? అందరూ ఏం చేస్తారో నేను అదే చేస్తా. వెరైటీగా ఏం చేయలేం కదా. అందుకే నాకు ఇంట్రెస్ట్ లేదు, వెళ్ళి నీ పని చూసుకో. బాగా మాట్లాడింది కానీ బట్ కన్ఫర్మ్ చేయలేదు మామా. వెయిటింగ్ లిస్ట్ రా. నువ్వేనా ట్రైన్ ప్రయాణం చేస్తున్నారా వెయిటింగ్ లిస్ట్ లో పెట్టడానికి? ఏంద్రా మామా నువ్వు, దేవుడా.
ఏడిపిస్తున్నారు. నేను ఎంత చెప్పినా నా మాట వింటలేదు. వీళ్ళు నీ మాటే పెట్టారు. ఒకసారి నువ్వే చెప్పు బాసు. బాసు బాసు ఇప్పుడు చెప్తా. ఎందుకు నీళ్ళు పోసావు? ఎందుకు నీళ్ళు పోసావు? చెప్పాలా? ఎవరైనా మత్తులో ఉంటే వాళ్ళ మొహం మీద నీళ్లు ఎందుకు చల్లుతారు? రావడానికి కదా. మత్తులో మునిగినాడు లేపడానికి గ్లాస్ తో నీళ్లు చల్లితే, ప్రేమ మత్తులో మునిగినాడు లేపడానికి బకెట్ నీళ్లు కొట్టాలిగా. అర్థమైందా? ఆ అమ్మాయి చూసిన దగ్గర నుంచి నాకు ఏదోలా ఉందిరా. నాకు తెలుసు నీకు ప్రేమ జ్వరం వచ్చిందని. బాసు నువ్వే వెళ్ళి చెప్పేయచ్చు కదా. అదే కదా ఇక్కడ ప్రాబ్లం. తన గురించి మనకేమీ తెలియదుగా. అసలు ఇది ఒక ప్రాబ్లమేనా? నా దగ్గర ఐడియా ఉందిగా. ఐడియానా? రే 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 మంచోడు కదా, చెప్పరా చెప్పరా. సరే అయితే ఒకటి చెప్పు. ఏంటి? పాము ఎక్కడ ఉంటుంది? పుట్టలో. అలాగే సాధువులు? మందిరాల్లో, మసీదుల్లో. అలాగే డాక్టర్లు? హాస్పిటల్లో. వెరీ నైస్. నైస్, వెరీ వెరీ నైస్. మనం పోదా. ఆగండి ఆగండి ఆగండి. ఎవరు మీరు? మీ వాళ్ళు ఎవరైనా లోపల ఉన్నారా? లేరు లేరు. సరే, మీలో ఎవరికైనా ప్రాబ్లం ఉందా? వీళ్ళకి ప్రాబ్లం లేదు. మీ వాళ్ళు ఎవరు లోపల లేరు, మీకు ఎవరికి ప్రాబ్లం లేదు. లోపలికి ఎందుకు వెళ్తున్నారు? బయటికి వెళ్ళండి వెళ్ళండి. వెళ్ళకపోతే బక్కలు ఎరగొడతా. వెళ్ళండి. ఏం చేద్దాం రా ఇప్పుడు? ఆలోచిస్తున్నా బాస్. ఓర్చుకో దివ్య, వచ్చేసా. బాసు ఐడియా ఏంట్రా అది? ఒక ప్రెగ్నెంట్ లేడీని తీసుకొచ్చి అడ్మిట్ చేస్తాను. బాగుందిరా ఐడియా. సరే కానీ ప్రెగ్నెంట్ లేడీ ఎక్కడ దొరుకుతుంది? గర్భవతి. ఆలోచించు. ఏంటి బస్సు ఏం చేస్తున్నావు? ఎత్తింది చాలా దించరా బాబు. డాక్టర్ పడుకోరా, ఎక్కువ చేయి. డాక్టర్ దిగించే ప్రయత్నం చేయమా. డాక్టర్ డాక్టర్ త్వరగా రండి. డాక్టర్ డాక్టర్ మేడం. ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు? నువ్వు ఆగమ్మా, నేను చెప్తాను. మేడం 2-3 రోజుల నుంచి అసలు నిద్రపోతుంది మేడం. చాలా కష్టమైపోతుంది మేడం. మేడం ఎలాగైనా సరే యాక్సెప్ట్ చేయండి మేడం, ప్లీజ్. పడుకో. ఎంతో కష్టపడి హాస్పిటల్ వరకు తీసుకొస్తే ఇప్పుడు ఇలా గోల చేస్తే ఎలా మేడం? పడుకోరా ప్లీజ్ మేడం, యాక్సెప్ట్ చేయండి మేడం. అదే మేడం, తీసుకెళ్ళండి. ఇటు తిరుగు, కాలు సరిగ్గా పెట్టు. గన్ పెలుస్తుంటాడు. అంటే ఆర్మీలో ఉంటాడు కదా, గన్తో పని చేస్తాడు. పడుకో. వీళ్ళంతా ఇప్పటి వరకు వీళ్ళు చేసిన ప్రొడక్షన్, లోపలేమో అండర్ కన్స్ట్రక్షన్. మీ భర్త బోర్డర్లో యుద్ధం చేస్తాడా బెడ్ మీద? వాళ్ళు నూరుకోమనండి. మీరు వెళ్ళి ఈ మెడిసిన్ తీసుకురండి. హలో మిమ్మల్ని. హలో వెళ్ళండి. ఓకే ఓకే, జరగండి జరగండి.